సో ఏం జరగబోతుంది అనేది కూడా భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇవాళ కూడా చూసాం పరిస్థితి. సభకు సంబంధించినటువంటి విషయంలో డుమ్మా కొట్టారు యథావిధిగానే. మరి అటెండెన్స్ కోసము మరి నిన్నైతే వచ్చారు, వచ్చిన తర్వాత సభలో వ్యవహరించినటువంటి తీరు చూసాం. సో 11 మందిని గెలిపించారు కాబట్టి 11 నిమిషాలకే వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. యాదృచ్ఛికంగా జరిగిందా, మరి టైం లెక్కేసుకుని వెళ్ళారా మనకైతే తెలియదు, కానీ వెళ్ళిపోయారు. అయితే ఇంకోవైపు మీ పార్టీకి సంబంధించినటువంటి విప్పే అనుకుంటా, సార్ రమ్మనండి సార్ ప్లీజ్ అని చెప్పి స్పీకర్ గారిని కూడా అడుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. సో సభ్యులు గెలిపించినటువంటి వాళ్ళలో మీ ప్రాంతాల్లో కూడా కొంతమంది గెలిచారు. వాళ్ళని ఎవరిని అడగట్లేదా సార్, మీరు సభకు వెళ్ళండి మాట్లాడండి లేకపోతే అలాంటి చేయట్లేదా? ప్రజలనైనా వారిని ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తే అన్నా ఇలాంటి వైఖరిలో మార్పు వస్తారేమో. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది? ఈ పూర్తిగా ఈ 60 రోజులు కూడా అటెండ్ కారని మీరు అనుకుంటున్నారా? పరైనా మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం అన్నా, అసెంబ్లీ అన్నా, చట్టసభలన్నా విలువ తెలియదు, తెలిసిన రాడు, అహంకారి. ఎందుకంటే పదవి కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజల కోసం పనిచేయాలి. ప్రజానాయకుడు అంటే ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల మధ్య తిరిగితే తెలుస్తుంది. 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోయాడు కదన్నా. 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందుబాటులో లేకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అందుబాటులో లేకుండా, మంత్రులకు అందుబాటులో లేకుండా, తన శాసనసభ్యులకు అందుబాటులో లేకుండా, కేవలం కొంతమందిని ఒక కోటరీగా చేసుకొని తాడేపల్లి ప్యాలెస్ నుంచి రిమోట్ కంట్రోల్ తో ఆంధ్రప్రదేశ్ రూల్ చేసినారు. కాబట్టి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి మాకు వద్దని చెప్పి గాల్లోనే పెట్టేశారు. వైనాట్ 175, వైనాట్ 175 అంటే కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏందయ్యా బిచ్చిగాడి మారి అడుక్కుంటున్నావు? నాకు హోదా, నాకు ప్రతిపక్ష హోదా అయ్యండి. అది నువ్వు అడిగితే రాదయ్యా, ప్రజలు ఇయ్యాలి దాన్ని. నీకు ఆ మాత్రం తెలీదా అయ్యా? నువ్వు ఆ మాత్రం తెలీదా? 11 స్థానాలు గెలిచావు, ఇంకొక 7 స్థానాలు నేను కానీ ప్రజలు గెలిపించుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 175 స్థానాల్లో 10% అంటే దాదాపు 17 సీట్లు 18 సీట్లుగా నువ్వు గెలిచుంటే నువ్వు ఈరోజు వచ్చుంటావు. ప్రజలు నీ మీద నమ్మకం లేదు, ప్రజలకు నీ మీద విశ్వాసం లేదు, నీ మీద, నీ నాయకత్వం మీద, నీ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విశ్వాసం లేని కారణంగా నీ పార్టీ నిన్ను నమ్ముకొని అందరూ మునిగిపోయారు. అప్పుడు ఏమనుకున్నావు? నా బొమ్మ ఉంటే చాలు గెలిచిపోతారు అనుకున్నారు. నువ్వు ఉన్నావు కాబట్టి అందరూ